2019లో అదానీ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. వాళ్ళు అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు. కానీ అదానీ దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు. విధిలేని పరిస్థితుల్లో నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో, మరి విధిలేని పరిస్థితుల్లో మళ్లీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేయగలిగారు, అదానీని తరిమేయలేకపోయారు. జీవో ఇచ్చాడు, విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు. ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే అదానీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, గూగుల్తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని. పయ్యావల కేసు కూడా ఇవ్వచ్చు, గూగుల్తో కలిసి పనిచేస్తానని. గూగుల్ పెడుతున్న సెంటరే అది. దే ఆర్ ది హబ్. ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్. వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గూగుల్ అయింది, రేపు టీసీఎస్ వాడుకోవచ్చు. ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ ని విశాఖలో పెట్టుకుంటారు.